దేవుని దగ్గరకు వచ్చి నేను పాపని, నేను ఘోరమైన పాపని, ఇంక ఇవన్నీ ఇక్కడే కూర్చున్నావు అనుకో, నువ్వు నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేవు. నీ జీవితంలో ఇప్పుడు ఒక డిగ్రీకి వరకు వచ్చేసిన తర్వాత సడన్గా అనారోగ్యం వచ్చి ఏదో వచ్చేసి కాలేజీకి వెళ్తాం మానేసా కాబట్టి మళ్ళీ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతావా? మళ్ళీ ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళి అని రాసుకుంటావా? లేదు. ఏం చేస్తావు? ఎక్కడా అక్కడి నుంచి ముందుకెళ్తావు. అలాగే ఈ రోజున నువ్వు దేవుని సందులో వర్ధిల్లుతూ ఉన్నావు, ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నావు, చక్కటి జీవితం జీవిస్తూ ఉన్నావు, ప్రభువుని మహింపరుస్తూ ఉన్నావు, గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నావు. ఊహించిన రీతిలో ఏదో విషయంలో నువ్వు తప్పిదం చేసావు కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయి నేను పాపని అని మొదటి నుంచి జీవితం ప్రారంభించవు. నేను పాపంలో ఉన్నాను, నేను పాపని, దోషిని అని నీ మొదటి అక్కడి నుంచి మళ్ళీ జీవితం ప్రారంభించవు. వింటున్నారా? ఎస్, నువ్వు పాపవే, దోషివే, కానీ యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడ్డావు. ఇప్పుడు నువ్వు పాపివి కాదు, దోషివి కాదు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుడు 7 సార్లు పడినా లేస్తాడు. నువ్వు పడ్డావు, లేవటానికి ప్రయత్నం చేయి, కానీ మళ్ళీ నేను పాపని ఎక్కడికో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయద్దు. నువ్వు ఎక్కడ పడ్డావు అక్కడ లేచి పరిగెట్టు.